ఓకే, నమస్కారం అయ్యా. ఏం పేరు, ఏంది మీ పేరు, మీరు చేసేది ఏమో ఉంటుందిగా జర ఏందో. అన్న నా పేరు బైరు శేఖర్, ఓబీసీ జాక్ చైర్మన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఓ బైర్శేఖర్ అంటే నువ్వేనా? శేఖర్ అంటే నేనే, నన్నే బైరన్న అంటారు. ఇప్పుడు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి అయితే ఏందో దానికి స్టేట్ స్టీరింగ్ కమిటీ. ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా మేము 9th షెడ్యూల్ మీద నిలబడ్డటువంటి వాళ్ళం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారైనా, అదేవిధంగా విశారదన్ మహారాజు గారైనా బీసీ ఎస్సీ ఎస్టీ జాకు, అదే బీసీ పొలిటికల్ ఫండ్ మా చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడ్ గారైనా, మా టీం అంతా ఈశ్వరయ్య గారు. ఇది మొదటి నుంచి కూడా దీనికి 9th షెడ్యూల్ మాత్రమే శరణ్యం. తమిళనాడు తరహాలో అఖిలపక్షాన్ని తీసుకొని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని అఖిలపక్ష పార్టీలు సంఘాలు ప్రజా సంఘాలు అందరిని తీసుకొని తమిళనాడు తరహాలో జయలలిత ఏ విధంగా తీసుకపోతే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిందో ఆ ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పార్లమెంట్లో పెట్టించి చట్టం చేయించి 9th షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేయించి మరి ఇలా మనం చట్టాలు చేసి ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే జంతర్ మంతర్లో పోయి పంచాయతీ పెట్టుకుంటాం. మనదంతా జీవో మోడల్గా, మనది జీవో మోడల్గా తెలంగాణ అంటే. అయితే ఈ సంఘాలకు బాగా అలవాటైంది. జీవో ఆర్డినెన్స్ అని ఏం చేసుకున్నానికి జీవో పల్లపూల లేక గీసుకుని 4కే గీసుకున్నానికి పనికొస్తాయి. రోజు పరిపాలనా విధానంలో రోజుకు 100 జీవోలు వస్తాయి. ఆ జీవోలన్నీ ఆగుతాయా? ఇవాళ జీవోలు నచ్చకుండా రేపు మార్స్తారు. అట్లా అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో కానీ 1986 మురళీధరరావు కమిషన్తో 44% రిజర్వేషన్ ఎన్టీ రామారావు ఇస్తే ఆ రోజు కూడా కోట్ల కొట్టేసారు. దాని తర్వాత 2009, 2011, 2012, 2018లో కూడా కొట్టేసారు. సో అప్పుడు స్వప్నారెడ్డికి ఇట్లా కేసు వేస్తే అది కొట్టేసారు. అంటే అనేక సందర్భాల్లో ఇక్కడ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 8 రాష్ట్రాల్లో పూర్తి కొట్టేసి రాళ్ళు. నువ్వు ఏ జీవో తీసుకురా, ఏ ఆర్డినెన్స్ తీసుకురా. మహారాష్ట్రలో అయితే ఎలక్షన్లు అయినా 2 నెలలు కొట్టేసింది. ఏదో ఒక రకంగా పొద్దు పోతుంది కానీ చూసుకుంటారు మరి వాళ్ళు. అదే ఈ పొద్దుపోయే సంఘాలు, ఈ ఊగదాపుడు ఉపన్యాసాలు, మనుషులంతా ఇట్లా లేపుకోచుడు కాపుకోచుడు, ఓ అంటే తేపకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర ఓడు వినతి పత్రాలు ఇచ్చుడు, ఈ సంక్షేమం కాదు కదా. మనకు కావాల్సింది రాజ్యం. రాజ్యం శివాసనం మీద మనం ఉంటే, రాజ్య అధికారమే మన చేతులుంటే మనం ఏం కావాలో అవి చేసుకోవచ్చు. అంత పెద్దది, అంత లావు బరువు ఉంటుందంటే రాజ్యం జర అంటే ఆడ కూర్చుంటే కూర్చోబుద్ధి అవుతుందో కూర్చోరాదో, పని వస్తుందో రాదో. మరి ఈ ఇట్టనే ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నట్టు. అంటే చిన్న చిన్నగా ఆ ప్రభుత్వానికి చిన్న చిన్నగా ఏమంటారుగా, అది చిన్న చిన్నగా. ఇప్పుడు అన్నగా ఉసుకదాంపుడు ఏమో దాంపుడు అంటుంటివా, ఈ ఊగదాంపుడు కొట్టుకుంటే ఇటనే తిరిగితే ఆగి ఉంటాం అనుకుంటారు. మరి వాళ్ళ నోట్లో మీరు మట్టి ఎందుకు పోయాలనే అన్న. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న, భారతదేశం చూసుకున్న బీసీలు ఏకాకులు అయిపోయారు. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడన్నా రిజర్వేషన్లు ఉన్నాయి. సాహు మహారాజు కానీ రిజర్వేషన్లు కొనసాగిన బీసీలకు. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మా ఎస్సీ ఎస్సీ సోదరులు స్వతంత్రం రాకపూర్వమే ఆయన పూణే ఒప్పందం ద్వారా మాకు దేశ స్వతంత్రం ముఖ్యం, దానికంటే ముందు నా జాతి హక్కులు ముఖ్యమని ఆ రోజు అంబేద్కర్ గారు కొట్లాడి తీసుకొచ్చుకున్నాడు. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వీడ ఉన్న బీసీ నాయకులకు ఒక్కరికి సోయి లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మేము ఢిల్లీ పోయినప్పుడు మందకృష్ణ మాదిగన్న కూడా చెప్పిండు, పూణే ఒప్పందం ద్వారా ఏ విధంగా అయితే అంబేద్కర్ మాకు రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టిండో, తెలంగాణ రాకముందుకే మీరు తీసుకొచ్చుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏకాకులు అవుతారు, మీరు నష్టపోతారు తెలంగాణలో. అంతకుముందు రెడ్డి వెలమల చేతుల చిక్కి విల్లవిల్ల అన్నటువంటి తెలంగాణ, ఓ సాయుధరహితంగా పోరాటం జరిగిన తెలంగాణ, చెప్పులు చేతిలో పట్టుకొని తల కిందికి వేసుకొని అనిపించినటువంటి దుర్మార్గమైన పటేల్, పట్వారి, భూస్వామ్య, దేశ్ముఖ్లు ఏలినటువంటి ఈ గడ్డ మీద మళ్ళా ప్రమాదం రాబోతుందని కూడా ఆ రోజు విశారదనన్న ఉస్మానియా వేదికగా చెప్పిండు. మొదటి నుంచే తెలుసుగా, ఇవన్నీ మొదటి నుంచే తెలుసు. కానీ ఎట్లుంటది ఇక ఇది అంతా వ్యవహారం, వ్యవహారం అంతా చేతులు విసుకొని చేతులు కలుపుకొని అలాయపాల చేసుకుంటున్నది వ్యవహారం నడిచింది ఇంతకుముందు. ఇప్పుడు అలాయపాల వ్యవహారాలు నడవాయి. ఇప్పుడు తెగించి బరి తెగించి బజార్లో నిలబడి కొట్లాడేటువంటి వ్యవహారం నడుస్తుంది. బీసీ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ వేదిక మీదకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ వచ్చి నా తోట పుట్టినటువంటి నా బీసీ సోదరులకు మేము అండగా ఉన్నామని ఈరోజు విశారదనన్న అంత పెద్ద వ్యక్తి వచ్చి ఈరోజు నిలబడి జ్ఞానమస్గా ఆయన ప్రకటించారు. మా యొక్క జాతి, మాదిగా మాల జాతుల నుంచి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము అనుభవిస్తున్నాం. నా సోదరులకు అవి లేవు. నా సోదరుల కోసం రాజ్య సింహాసనం మీద బీసీలను కూర్చోబెట్టడం కోసం మెజారిటీ ఉన్న ప్రజలు ఏలాలి. ఈ మైనార్టీ ఉన్నోడు 4% ఉన్నోడు 7% ఉన్నోడు ఏలుడేంది,
93% ఉన్న మనం వానికి అడుక్కోవడం ఏంది, ఈ బిచ్చం బతికేంది అని విశారదన కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన మద్దతు తెలపడం జరిగింది. ఆయన అంతిమ ఉపన్యాసం కూడా ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో 79 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది, అంతకుముందు ఎవడేలిండు, ఈ కుట్రలు మొత్తం ఇప్పించడం జరిగింది ఈరోజు విశారదన. మరి మీరు ఇంత ఇప్పి చెప్పారు, ఆయన ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా అని చెప్తారు. ఆయన తెలంగాణలో కూడా ఏ ఫోన్ తీసి ఇట్లా ఫోన్ చూసినా ఆయన మాటలు ఏమాడతాయి, అబ్బా సూపర్ రా అన్నారు. ఇవాళ సూపర్ అనిపించింది అనుకుందాం. మరి ఆ మాటలు మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బీసీలో ఎస్సీలో ఎస్టీలో పట్టుకుంటారా మళ్ళీ ఉత్తదేనా అని నాకు ఇదే ఆలోచన పడ్డది పాడుగాను. అయితే వాస్తవంగా మొన్నటిదాకా బీసీలలో నాయకత్వం ఉంటారు, మొత్తం అమలు పోయేటోళ్ళు, మరి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దగ్గర కూర్చుతాడు, ఎవరి పార్టీకి వాడు కార్డు కొట్టించుకొని సంఘాలు పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరి కాడికి పడితే వాడి కాడికి పోతున్నారు, వీళ్ళని పట్టుకొని మేము పోతే మా బతికేమైందని బీసీలు ఆలోచించారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఏ రోజు అయితే ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినటువంటి చిరంజీవి సార్ వచ్చిండో బయటికి, ఈశ్వరయ్య గారు వచ్చిరో, అదే విధంగా బాలగోని బాలరాజు గౌడ గారు ఆర్థికంగా అంగబలం ఇచ్చి ఆయన ఎన్నుదన్నుగా నిలబడడం, కనిపించిన 4వ సింహం లేక ఇక 3వ సింహం బయలుదేరింది మన విశారదన అన్న. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క ఉద్యమానికి త్రిమూర్తుల సంగమం కలిసింది, దాని పేరే త్రిశూల్ యుద్ధం. ఈ త్రిశూల్ దీని పేరు మొన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి దాని పేరు సింధూర్ పెట్టారు. ఇప్పుడు ఆధిపత్య వర్గ రాజకీయ దుర్మార్గమైన వ్యవస్థ మీద ఇప్పుడు త్రిశూల్ యుద్ధం మొదలు పెట్టాం మేము. మరి ఈ త్రిశూల్ యుద్ధం మంచిగానే ఉంది, కానీ ఈ త్రిశూల్ మీరు పట్టుకుర్రు అనుకో, త్రిశూల్ అమ్మ ఇది త్రిశూల్ అని చూసే దుర్మార్గులు కూడా ఉంటారు కొంతమంది. వెనకంగా ఉంటే మరి మీద వాడు త్రిశూల్ అని చేయి ఇట్లా అడ్డం పెడతారు, అప్పుడు ఏం చేస్తాం మరి? అయితే త్రిశూలాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. విష్ణు ఈశ్వర బ్రహ్మ సంగమాన్ని ఎవడు ఆపలేకపోయింది ఈ సమాజంలో. ఆ విష్ణుమూర్తి ఈశ్వరయ్య గారు అయితే, బ్రహ్మ రిటైర్డ్ చిరంజీవి ఐఏఎస్ చిరంజీవి సార్ అయితే, ఈశ్వరుడు బొక్కలిడ్చేటటువంటి తెగ నరికేటటువంటి ఆయన ప్రసాగాలున్న ఈశ్వరుడు మన విశారదన్ మహారాజు గారు. వీళ్ళ ముగ్గురికి ఆర్థికంగా బలంగా ఎన్నుదన ఉన్నటువంటి వ్యక్తి, కనిపించని బలవంతమైన వ్యక్తి, కనిపించని బలరాముడే బాలరాజు గౌడ అన్న. చూసి ఎంత మంది వస్తురో ఇక ఏం వస్తురో ఎంతవరకైనా చూసుకుందాం. ఈ రాజ్యం జయించడం కోసం మీరు అన్నట్టు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ అన్నిటికీ సరిపోయినటువంటి త్రిమూర్తులు మా దగ్గర ఉన్నారు. త్రిముఖ వ్యూహం ఉంది, యుద్ధం చేయడానికి త్రిశూలం కూడా ఉంది. మా స్లోగన్ హరహర మహాదేవ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యం రావాలనేదే మా స్లోగన్. మేము సాధిస్తాం, మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని విశ్వసించే మేము ఏ ఒక్కడికి కనీసం బండ్లు కూడా పెట్టే, కనీసం మాకు అవి కూడా లేవు. ఏమంటాం, ఆ ఊర్లలో కమిటీలు కూడా లేవు. ఇప్పుడు మా వచ్చిన ఇంటలెక్చువల్ ఫోరం కానీ మా బీసీ పొలిటికల్ ఫండ్ కానీ దేనికి కానీ విశారదన గారు కొన్ని సంవత్సరాలుగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, 1,00,000 కిలోమీటర్ల ఇది ఇప్పుడు యాత్ర పెట్టిండు అన్న. ఆయన మొత్తం నడిచిందే. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర పెట్టుకోండు. అట్లాంటి పెట్టుకున్నటువంటి ఆ కమిటీలు ఆ శక్తిని అంతటిని ఇవాళ బీసీలకు ప్రసాదిస్తుండు. ఆయన బీసీలకు అండదండగా ఉండి వ్యూహం చేస్తుంటే యుద్ధం చేయడానికి అందరం కలిసి సిద్ధమైనాం. బీసీ ఎస్సీ ఎస్టీలు విడదీసి ఇంతకాలం బీసీ ఎస్సీ ఎస్టీలు విడిపోయేటోళ్ళు గారు అంతిమంగా జంబూదీప రాజ్యం కోసం ఇవాళ ఒక ఆయన చెప్పిండు, ఇది 2 నదుల మధ్య ఉంది, అక్కడ వస్తే కృష్ణా నది, ఇక్కడ వస్తే గోదావరి, ఇది జంబూ దీపం, ఇది అగ్ని దీపం అని. ఇది నిజంగా జంబూ దీపమే. ఆ జంబూ దీపాన్ని వెళ్ళినట్టు కూడా మాదిగలు మాలలు, ఈ యొక్క మహాభారత నిర్మాతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్ర, ముదిరాజ, గొల్ల, కుర్మ వీళ్ళే మహాభారతం చేసిందో, యుద్ధం చేసిందో. రాజ్యాలు మొత్తం మన 16 గణరాజ్యాలు భారతదేశంలో, 16 గణరాజ్యాలు 16 కులాలే. ఇక ఇప్పుడు మేము రాజులం అని చెప్పుకుంటున్న కులాలు అయితే మహాభారతంలో లేవు, రామాయణంలో లేవు. మీరు ఎల్ల చూసినా కులాలు కనపడం. మరి అవి ఎట్లా ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు అనొచ్చు తప్ప ఇవి మన దగ్గర ఉన్న కులాలు అయితే కావు. వస్తే మధ్యలో వచ్చాయి ఇవి. దీనికి సీసీ కాపీలు లేవు, దీనికి లింక్ డాక్యుమెంట్ కూడా ఏముండవు. మధ్యలో ఇవి మనం ఉంటాయి భూములు దోచుకొని కూడా వాడు గుద్దుకొని అట్లా వచ్చిన కులాలు మొత్తం జీరాక్స్ సృష్టించిందే. ఇదంతా సృష్టించిందే. మేము ఎక్స్రే చేసి బైపాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఆధిపత్య దుర్మార్గమైన అహంకారం మీద ఉరిమి దుంకేసి ఎగిరి దుంకి కత్తులు తిప్పాం. మేధాశక్తితో యుద్ధం చేయడానికి వస్తున్నాం, ప్రజాబలంతో యుద్ధం చేయడానికి వస్తున్నాం, ఓటు బలంతో మీ రాజ్యం కూల్చడానికి వస్తున్నాం మేము. అందుకోసమే ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలు ఏ విధంగా సాధించుకోవాలనో మాకు అన్ని వ్యూహాలు ఉన్నాయి. మా దగ్గర త్రిముఖ వ్యూహం ఉంది. మొన్న సింధూర్ విజయాన్ని భారతదేశం ముద్దాడింది. ఇప్పుడు త్రిశూల్ యుద్ధాన్ని బహుజనులు ముద్దాడతారు రాబో కాలంలో, గుర్తుపెట్టుకోండి. మంచి మాటలు చెప్పినావు మనవాడ. ఏదేమన్నా కానీ నువ్వు ఇప్పుడు మీ ఇంటి మాటలు మాట్లాడారు.
ఇది పట్టుకొని పోతే రాజ్యం రాదనేది లేదు ఇక. మీలాంటి తాతలు అండగా ఉండాలి మాకు. మీలాంటి తాతల అనుభవం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ మీడియా అవుతుందో స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్నాం. ఇక అది ఎవరి మీడియానో, ఏ కులవని మీడియానో, ఎవరి డిఎనో, ఎవరి జీనో మనకు తెలుసలేదు. 90% ఉన్నోళ్ళు మనం చూస్తే వాడి రేటింగ్ పెరుగుతుంది. ఈ 90% ఉన్నోళ్ళు తగలబెడతామని చెప్పినాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కరే పెరియార్ రామస్వామి నాయక్ మనధర్మాన్ని తగలబెట్టి మహత్ చెరువులోకి దూకిన అతను. మరి వాళ్ళ పుట్టిన వారసులు ఎట్లుంటాం మరి? ఇవాళ మొత్తం మీద రగిలింది మంచిగానే చూసిరుగాయ మనవడా. నేను ఏమంటలేను, మీ తల్వార్ తాతనే. మీరు ఎక్కడ పోతే మీ తాత మీ అమ్మకే ఉంటాడు. తల్వార్ తాత ఉండాలి, మేము తల్వార్ తిప్పాలి, తాత దానికి అండగా ఉండాలి. ఓకే అందరికి చూపించాలి. ఓకే.